హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. దీపం పథకం లబ్ధిదారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించారనమాట. సో మీరు ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను ఒకేసారి పొందే విధంగా ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మన ఖాతాలకు చేరిందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పటి వరకు 4 విడతల ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీని ప్రభుత్వము లబ్ధిదారుల యొక్క ఖాతాలకు చెల్లించామని చెప్తోంది. ఆ డబ్బులు మనకు నిజంగా పడినాయా లేదా, ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దీపం పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పిఎన్జి కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే, పిఎన్జి కనెక్షన్ అంటే పైపు న్యాచురల్ గ్యాస్ అన్నమాట. ఈ కనెక్షన్ తీసుకుంటే లబ్ధిదారులకు 6 విడతల్లో సంవత్సరానికి 2,400 రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్తుంది ప్రభుత్వము. సో ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అనేవి తెలియజేస్తాను. అలానే ప్రభుత్వము ఒక కొత్త పథకం పేరు కింద అయితే ఈ పథకాన్ని లాంచ్ చేయబోతుంది అనమాట, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, దీపం పథకానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ మన ఖాతాలకు చేరిందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ యొక్క వెబ్సైట్లో సో దీపం 2.0 స్టేటస్ చెక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మొట్టమొదటిగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చా బాక్స్లో అయితే ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీ వివరాలు అంటే మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడు డెలివరీ అయ్యింది, ఆ యొక్క డబ్బులు అనేటివి మీ ఖాతాలకు చేరాయా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో చెక్ చేసుకోండి. ఈ యొక్క లింక్ ఒక్కోసారి ఓపెన్ అయితే కాదు. సో ఓపెన్ కానప్పుడు మీరు మరి కొన్ని గంటల తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ అయితే అవుతుంది. యాక్చువల్గా 3 డేస్ బ్యాకే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అప్పుడు నేను మీకు చెప్పినప్పుడు ఆ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అయ్యేదానికి ఈ యొక్క సైట్ అనేది సర్వర్ అనేది ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఎల్పిజి లబ్ధిదారులు పిఎన్జికి మారితే రాయితీ వర్తింపు దాదాపు రాబోయే 6 నెలల్లో 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు అనేటివి ఈ పిఎన్జి కనెక్షన్లకు అయితే మారాలని సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. యుద్ధాల కారణంగా తలెత్తినటువంటి ఎల్పిజి గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆయిల్ కంపెనీలకు అయితే సూచించారు. ఎల్పిజి వినియోగదారులను పైపు న్యాచురల్ గ్యాస్ కనుక మార్చినట్లయితే వాళ్ళకి వచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని 6 విడతల్లో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. వచ్చే 6 నెలల్లో ఈ యొక్క పిఎన్జి కనెక్షన్లు 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా వీటికి సంబంధించి ఒక కొత్త పథకం కింద పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వము ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావాలని చూస్తున్నట్లయితే తెలుస్తున్నట్లు ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క కలెక్టర్ల సమీక్షల్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లయితే తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గ్యాస్ పైప్ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. శ్రీకాకుళం టు కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల్లో జాప్యం అధికారులని సీఎం కోరిన వివర ప్రకారము దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి అయితే ఉందని వారు చెప్పడంతో సమీక్ష మధ్యలోనే కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్షదీప్ సింగ్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరినట్లయితే తెలుస్తుందన్నమాట. సో పిఎన్జి కనెక్షన్ కనుక మారినట్లయితే మీకు 6 విడతల్లో డబ్బులు అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ యొక్క 6 విడతల్లో కూడా డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఎల్పిజి అంటే దీపం వినియోగదారులు పిఎన్జి కనెక్షన్ కనుక మారినట్లయితే ఈ యొక్క 2,400 రూపాయలు అయితే రాయితీ అయితే ఇవ్వనున్నారనమాట. ఇది కేవలము దీపం వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కుటుంబాలన్నీ ఎల్పిజి నుంచి పిఎన్జికి మళ్లించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిఎన్జి ఆర్థిక సహాయ పథకం ద్వారా అయితే ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేసి ఈ పథకాన్ని అయితే తీసుకువస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. గ్యాస్ బిల్లింగ్ ప్రతి 2 నెలలకు ఒకసారి అయితే జరుగుతుంది. ప్రతి 2 నెలల వాయిదాల్లో మీకు 400 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇలా టోటల్గా 6 విడతల్లో మీకు 2,400 రూపాయలు సంవత్సరానికి అయితే రావడం జరుగుతుందని కూడా ఒకసారి గుర్తు చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా మీకు వచ్చే 6 నెలల్లో పిఎన్జి కనెక్షన్లో మీ పేరు కనుక వచ్చినట్లయితే, మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి కనుక మారినట్లయితే
సో మీకు ఈ విధంగా 2400 రూపాయలు వచ్చేటువంటి పిఎన్జి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహాయం ఈ యొక్క పథకం ద్వారా మీకు ఈ యొక్క 2400 రూపాయలు అయితే రావడం జరుగుతుందని గుర్తు చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గ్యాస్ డెలివరీకి సంబంధించి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు గ్యాస్ డెలివరీ అయిన వెంటనే కూడా ఓటీపీ అనేది వస్తుంది కదా, డెలివరీ చేసినట్లు. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు బుక్ చేసుకోవాలనేది కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్కి మీరు నిన్నటి రోజున ఎగ్జాంపుల్కి ఈ నెల 10వ తేదీన గ్యాస్ బుక్ చేశారు, డోర్ డెలివరీ కూడా అయిపోయింది అనుకోండి. అంటే 10వ తేదీకి మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఓటీపీ అనేది చెప్తారు కదా ఈ యొక్క డెలివరీ బాయ్కి. ఆ ఓటీపీని వెరిఫై చేసేసుకున్న తర్వాత మీకు ఇంకొక మెసేజ్ కూడా వస్తుంది, మీరు మళ్ళీ ఎప్పుడు బుక్ చేసుకోవాలనేది కూడా వస్తుందన్నమాట. సో అలా చూసుకున్నట్లయితే మీరు 10వ తేదీ ఈ నెల మీరు డోర్ డెలివరీ చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల 25వ తేదీన మీరు గ్యాస్ బుక్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మధ్యలో మీరు గ్యాస్ బుక్ చేసుకునేదానికి అవకాశం అనేది లేదు. దగ్గరగా 35 నుంచి 40 రోజుల వ్యవధి అయితే పడుతుందన్నమాట ఒక గ్యాస్ బుక్ చేసుకునేదానికి సంబంధించి. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి పిఎన్జికి మారాలనుకుంటే త్వరలో మార్గదర్శకాలు అనేటివి విడుదల చేస్తారనమాట. ఈ పిఎన్జి కనెక్షన్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా గ్యాసే మీ ఇంటికి వచ్చేస్తుంది పైప్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు మనకు గ్యాస్ బండ నుంచి గ్యాస్ స్టవ్కి ఏ విధంగా అయితే కనెక్షన్ ఇచ్చుకుంటాం ఒక పైప్ ద్వారా, ఆ పైప్ మీకు నేరుగా ఇంటి దగ్గరకే వస్తుందని సమాచారం. సో కాబట్టి ఈ విధంగా పిఎన్జికి మారాలనుకుంటే మీరు పిఎన్జికి మారవచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేసి మార్గదర్శకాలను అయితే ఇస్తుంది. త్వరలో ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలకైతే ఈ యొక్క అవకాశం అనేది ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ యొక్క